హలో గాయ్స్, ఈ వీడియోలో కోడిగుడ్డు అండ్ పనస గింజల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, ఉడకబెట్టిన పనస గింజలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, అల్లం, తెల్లగడ్డ, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర పేస్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటో ఒకటి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మసాలా పేస్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చి వాసన పోయాక కట్ చేసుకున్న టమోటాలు వేసి తగినంత ఉప్పు కూడా వేసి టమోటాల్ని మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మెత్తగా ఫ్రై అయ్యాక ఉడకబెట్టుకున్న పనస గింజలు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు వేసి బాగా కలపాలి. తర్వాత తగినంత కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి, గుడ్డుకి మసాలా పట్టే వరకు. కర్రీ కన్సిస్టెన్సీకి సరిపోయే అంత వాటర్ పోసుకొని బాగా కలపాలి, మొత్తం మిక్స్ అయ్యే వరకు. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తెరుస్తూ కలుపుతూ ఉండాలి. ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు చికెన్ మసాలా కొద్దిగా వేసి బాగా కలిపి 2 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, కోడిగుడ్డు పనస గింజల కర్రీ రెడీ. దీన్ని వేడి వేడిగా రైస్లోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.